ప్రకాశం డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ పీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా ప్రముఖ వైద్యులు డాక్టర్ కామెపల్లి సీతారామయ్యను అధిష్టానం ఎంపిక చేసింది. ఈ మేరకు పార్టీకి ఆయనకు వ్యక్తిగతంగా సమాచారం అందించింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి డాక్టర్ కామెపల్లి సీతారామయ్య తండ్రి డాక్టర్ కెవి రమణారావు తెలుగుదేశం పార్టీ విజయంలో, తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో ఎంతో కృషి చేశారు. 1989 సంవత్సరంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ కెవి రమణారావు పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తదుపరి కూడా డాక్టర్ రమణారావు మరియు వారి కుటుంబం తెలుగుదేశం పార్టీ సేవలోనే కొనసాగుతూ వస్తుంది. అదేవిధంగా డాక్టర్ కామెపల్లి సీతారామయ్య కూడా తెలుగుదేశం పార్టీ విజయం కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా చేసిన కృషికి గుర్తింపుగా ఈ పదవి లభించినట్లు పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. తనకు ఈ పదవి రావడానికి కృషి చేసిన జిల్లాలోని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, పార్లమెంటు సభ్యులు, ప్రత్యేకించి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అందరి సహకారంతో పీడీసీసీ బ్యాంకును అభివృద్ధి పదంలో పయనింపజేస్తానని డాక్టర్ కామెపల్లి సీతారామయ్య చెప్పారు. డాక్టర్ కామెపల్లి సీతారామయ్యకి ఈ పదవి రావడం పట్ల పలువురు అభినందించారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నా మీద నమ్మకం ఉండి నన్ను నమ్మి నాకు ఈ బాధ్యత అంటే మన ప్రకాశం జిల్లా పీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఫస్ట్ పార్టీకి, అలానే పార్టీ ముఖ్యులందరికీ, మన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలానే మంత్రివర్యులు లోకేష్ గారికి, అట్లానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందరికీ నా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. అట్లనే నాకు ఇక్కడ లోకల్గా నాకు జిల్లాలో నాకు వెన్నంటి నాకు ఇంతలా కష్టపడి నాకు ఈ పదవి రావడానికి ప్రయత్నం చేసిన మన లోకల్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారికి, అట్లానే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ, అట్లానే ఇక్కడ మన మినిస్టర్గా ఉన్నటువంటి స్వామి గారికి, గుట్టిపాటి రవి గారికి, తర్వాత అందరూ ఎమ్మెల్యేలకి పేరు పేరున అంటే ఒగ్గ నరసింహారెడ్డి గారికి, తర్వాత పర్చూరి మన ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారికి, అట్లానే మన చీరాల ఎమ్మెల్యే గారికి, అందరికీ సంతనూతులపాటి విజయ్ కుమార్ గారికి, ప్రతి ఒక్కరికి నా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను వాళ్ళకి అంత తొందరగా పరిచయం లేకపోయినా అందరూ కొంతమంది పరిచయమే అయినా కూడా నా పేరు సిఫార్సు చేసి నా మీద ఉన్న నమ్మకంతో నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు మెనీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తకి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. కార్యకర్తలందరికీ, తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కరికి. అంటే కష్టపడితే ప్రతి కార్యకర్త కూడా ఒక స్టేజ్కి రాగలడు, అంటే ఈ పార్టీలో అనేది ఇప్పుడు రుజువు చేశారు. అది ఎప్పుడు రుజువు అవుతానే ఉంది. మళ్ళీ ఇప్పుడు కూడా మనం పడ్డ కష్టానికి ఫలితం దక్కిందని నేను అనుకుంటున్నాను. అందరికీ మెనీ థ్యాంక్స్ చెప్తున్నాను. పాత్రికేయులకి, పాత్రికేయ మిత్రులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి, అందరికీ, ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క లీడర్కి, ప్రతి ఒక్క అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అలానే మన బ్యాంకు అంటే ప్రతి ఒక్కరూ పీడీసీసీ బ్యాంక్ అంటే చెప్తా ఉన్నారు. ఇంకా బ్యాంక్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే మనం ఎంత అభివృద్ధిలోకి తీసుకురాగలగాలి, అక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా మంచిగా కలుపుకొని పోయి అందరినీ, ఎంప్లాయీస్ అందరినీ, 175 సొసైటీలు ఉన్నాయి. ఈ 175 సొసైటీలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని అందరినీ కలుపుకొని, ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి అన్ని బ్రాంచ్లో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కలుపుకొని బాగా అభివృద్ధిలోకి తీసుకొద్దామని అందరితోటి కలిసి, నేను ఒక్కడనే కాదు, మీరు అందరు నాకు సహకరిస్తేనే నేను కూడా చేయగలుగుతాను. అందరూ ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా మనం సహకరించుకుని ఒకరికొకరు అభివృద్ధిలోకి తీసుకొద్దాం. అలానే మన చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడ మన లోకల్గా మన జనార్దన్ గారికి, మన మినిస్టర్లు, మన ఎమ్మెల్యేలు అందరికీ ఒక మంచి పేరు తీసుకొద్దాం. మా నాన్నగారు 89లోనే ఎలక్షన్స్లో నించొని ప్రయత్నం చేశారు. తర్వాత ప్రాక్టీస్ ఇబ్బంది పడతానేమో అన్న ఉద్దేశంతో రాజకీయంగా పక్కకు తప్పుకొని, పక్కకంటే పూర్తిగా కాదు, పార్టీకి సేవ చేస్తూనే ఉన్నాడు. అట్లనే డాక్టర్గా వృత్తి చేసుకుంటూ వచ్చారు. ఆయన వేసిన ఆ బీజం ఈరోజు నాకు ఈ ఫలం దొరికింది అనుకుంటున్నాను. శాసనసభ్యులు మన కందుల నారాయణ రెడ్డి గారికి, అలాగే మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి,
అందరూ ప్రతి ఒక్కరు కూడా నేను పోయి అడిగిన తడుగానే నాకు ఆ లెటర్ ఇచ్చి నన్ను నాకు సహకరించారు. అందరికీ పేరు పేరున ఇంకెవరిని నేను మిస్ చేసినట్లేదు. ఇంకెవరు అందరూ ప్రతి ఒక్కరిని కూడా నేను నాకు థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాను.